శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా దశరథ మహారాజు రాముని కోసం విలపిస్తూ చివరికి తన యొక్క దేహాన్ని వదిలేసి శాశ్వతంగా భగవంతుని యొక్క సన్నిధిని చేరుకున్నారు అనే విషయాన్ని గురించి చర్చించుకుని ఉన్నాము. ఈరోజు మనము తర్వాత రోజు ఏం జరిగిందనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. మరి ఆ రోజు మరుసటి రోజు అర్ధరాత్రి ఆయన తన దేహాన్ని వదిలిపెట్టారు. మరుసటి రోజు ఉదయాన్నే మేలుకొలపడానికని మహారాజును వైతాళికులు అందరూ అక్కడికి వస్తున్నారన్నమాట. మరి మనము ముందే చర్చించుకొని ఉన్నాము, వందిమాగధులు అనేవాళ్ళు వచ్చి మహారాజును స్తోత్రం చేస్తూ నిద్ర లేపుతారు కదా. మరి వాళ్ళు వాళ్ళ యొక్క రాజవంశాన్ని, రాజు యొక్క విజయాలను వివరిస్తూ వాళ్ళు ఆ విధంగా నిద్ర లేపుతారు. ఆ విధంగానే ఆ రోజు యథావిధిగా వైతాళికులు అక్కడికి వచ్చారు. వచ్చి ద్వారం వద్ద చేతులు జోడించి నిలుచుని ఉన్నారు. అంటే మహారాజు ఇంకా నిద్ర లేవడానికి సిద్ధంగా ఉన్నారు కదా అని. అప్పుడు అక్కడ పరిచారికలు ఆయన గదిలోకి వచ్చి చూస్తే మహారాజు యొక్క దేహంలో జీవకళ ఉండదన్నమాట. ఆ స్త్రీలకు భయమేస్తుంది. భయమేసి వెంటనే వాళ్ళు కౌసల్య సుమిత్రలను లేపుతారు. వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కుంటారు. మేల్కొని వాళ్ళ రాజు యొక్క దేహం దగ్గరికి వెళ్తారు. అక్కడ చూడగానే వాళ్ళకు అర్థమైపోతుంది మహారాజు మరణించాడు అని. ఇంకా వెంటనే వాళ్ళ దుఃఖానికి అంతు లేకుండా పోతుంది. వాళ్ళు చాలా రోదిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఈ విధంగా ఏడుస్తూ ఉంటే, అందరూ కూడా దుఃఖంలో ఉంటే, ఆ కలకలానికి, ఆ శబ్దాలకి కైకేయి కూడా అక్కడికి వస్తుంది. వచ్చి తన భర్తను చూసి ఆమె కూడా రోదిస్తూ నిలబడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి కౌసల్య మహారాజు యొక్క శిరస్సును ముద్దు పెట్టుకుంటూ ఇలా చెప్తూ ఉందన్నమాట, నేను కూడా రాజుతో పాటే ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆ లోకానికి వెళ్ళి ఆయనతో నివసిస్తాను అని అంటూ కైకేయి వైపు చూసి, నీలాంటి పాపిష్టి దౌర్భాగ్యురాలు మాత్రమే భర్త లేకుండా జీవించగలుగుతుంది అంటూ ఆమెను పరుషంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ వచ్చి ఆమెను కొంచెం ఓదార్చి కౌసల్యమాతని అక్కడి నుంచి దూరంగా తీసుకొని పోతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత కష్టపడి అశ్వమేధయాగం చేసి కన్నటువంటి 9 కొడుకులలో ఒక్క కొడుకు కూడా ఇప్పుడు అంతిమ సంస్కారం చేయడానికి దగ్గరగా లేరన్నమాట. మరి కొడుకు వచ్చిందాక దహన సంస్కారం చేయడానికి లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఒక తైల భాండంలో అంటే నూనె తొట్టిలో రాజు యొక్క మృతదేహాన్ని భద్రపరిచారన్నమాట. ఆ విధంగా ఇంకా అయోధ్య ప్రజలందరూ కూడా చాలా దుఃఖంలో ఉండిపోయినారు. ముందే రాముడు లేడు, ఆ పైన మహారాజు కూడా చనిపోయాడు. ఇంకా ఎవరికి నిద్ర కూడా రావడం లేదు. ప్రజలందరూ వీధులలో గుంపులుగా నిలబడి తమ దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నారన్నమాట. దీనంతటికీ కారణము కైకేయినే అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయము అయోధ్యలోని ప్రముఖమైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా రాజసభ దగ్గరికి వచ్చి, ఎవరినో ఒకరిని మహారాజుగా చేస్తే మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని అక్కడ ఉన్నటువంటి రాజపురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, మార్కండేయుడు, కాశ్యనుడు, గౌతముడు మొదలైనటువంటి ఋషులను ఉద్దేశించి వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా బ్రాహ్మణులు ఇలా చెప్తున్నారు, రాజు లేని దేశమునకు వినాశనమే గతి. అంటే రాజు లేకపోతే ఆ దేశం నాశనం అవుతుంది. ఎందుకంటే ఇంకా రాజు లేడనేసి ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకొని చాలామంది దొంగలు, మోసగాళ్ళు అందరూ కూడా ఇంకా విజృంభిస్తారు. అరాచకం తాండవిస్తుంది. ఇంకా రాజు లేని రాజ్యంలో బాధ్యత అనేది ఉండదు. ఎవరూ కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించరు. స్త్రీలు ధైర్యంగా బయట తిరగలేరు. తండ్రుల పట్ల కొడుకులకి
ఆ, ఆ, శ- గౌరవం అనేది పోతుంది. దాన ధర్మాలు అనేది చెయ్యరు. కాబట్టి ప్రజలు ఒక చోటు నుంచి ఓ చోటికి వెళ్ళడానికి భయపడతారు ఈ దొంగల వలన. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీరు దయచేసి రాజుని అంటే ఎవరో ఒక కొడుకుని రాజుగా నియమించండి అని వాళ్ళకు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ బదిలిస్తూ ఈ విధంగా చెప్తున్నారు, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. ఈ ప్రపంచంలో మంచి చెడుల మధ్య తారతమ్యమును ఏర్పరిచేవాడు రాజే. మంచి రాజు లేనట్లయితే ప్రజలందరూ కాపరి లేని పశువుల మందలాగా ఉంటారు. కాబట్టి మనము ఆ పని చేయవలసిందే అని వాళ్ళు కూడా అంటున్నారు. అయితే అప్పుడు వశిష్ఠుడు కలగచేసుకుని ఇలా చెప్తున్నాడు, మరి ఎవరినో మనం రాజుగా నియమించడానికి లేదు. ఎందుకంటే ముందే దశరథ మహారాజు భరతునికి ఈ రాజ్యాన్ని ఇవ్వవలసిందిగా ఆయన చెప్పేశారు. కాబట్టి భరతుడిని ఇప్పటికే వారసునిగా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఆయనకు సింహాసనాన్ని ఇచ్చేయాలి, ఆయనను సింహాసనంపై ప్రతిష్ఠించాలి. కాబట్టి వేగవంతులైన దూతలు అంటే చాలా వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి దూతల్ని మనము భరత శత్రుఘ్నుల దగ్గరికి పంపించి వాళ్ళను వెంటనే అయోధ్యకు పిలిపిద్దాము అని ఆయన చెప్తారనమాట. అప్పుడు చెప్పిన తర్వాత అక్కడికి ఒక 5 మంది దూతలను వాళ్ళు పంపించడం జరుగుతుంది. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనేటువంటి 5 మంది దూతలు బయలుదేరుతారు కేకయ రాజ్యానికి. వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలపైన స్వారీ చేసుకుంటూ చాలా వేగంగా వెళ్తున్నారు. మరి వీళ్ళు బయలుదేరేటప్పుడే వశిష్ఠుడు, తర్వాత వామదేవుడు, మిగిలిన వాళ్ళందరూ వాళ్లకు జాగ్రత్తలు చెప్తారనమాట. ఎందుకంటే నువ్వు వెళ్ళి వెంటనే మీ నాన్నగారు చనిపోయారు అని నువ్వు అక్కడ ఏం చెప్పొద్దు, మీ ముఖంలో దుఃఖం కనిపించకూడదు, మీరు కొన్ని కానుకలు తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు అన్నీ తీసుకెళ్ళి గౌరవంగా కైకేయి రాజుకు ఇచ్చేసేయండి. అదేవిధంగా యుధాజిత్తుకు కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని భరత శత్రుఘ్నులను తీసుకొని రండి మీ వెంట అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగానే వీళ్ళు 5 మంది దూతలు బయలుదేరుతారు. బయలుదేరి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ప్రయాణం చేస్తూ వాళ్ళు మొదట అపరాల పర్వతం అనేటువంటి పర్వతం యొక్క దక్షిణ చివరి భాగం వరకు ప్రయాణం చేసి మాలిని నదీ తీరాన్ని దాటి అక్కడి నుంచి ప్రలంబగిరి అనే యొక్క ఉత్తర ధ్రువానికి చేరుకొని అక్కడి నుంచి హస్తినాపురాన్ని చేరి అటు నుంచి పాంచాల దేశం, అక్కడి నుంచి శరదండా నదిని దాటి అక్కడ నుంచి పులింగాపురం అనేటువంటి నగరాన్ని చేరి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్షుమతి అనేటువంటి నదిని దాటి ఆ నది తరువాత బోధివనం అనేటువంటి పర్వతాన్ని చేరుకొని అక్కడ పక్కనే ప్రవహిస్తున్నటువంటి ఇక్షుమతి నది యొక్క తీరాన్ని చేరి ఇలా అనేక పర్వతాలు, నదులు, నగరాలను దాటుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు 7 రోజుల పాటు, 7 రోజులు కాదు చాలా రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత రాత్రి సమయంలో వాళ్ళు కేకేయుని యొక్క రాజధాని చేరుకున్నారనమాట. మరి వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టేసరికి అక్కడ ఏం జరుగుతుంది కేకేయ రాజ్యంలో అంటే భరతుడికి ఒక పీడకల వచ్చి చాలా ఆందోళన పడుతూ ఉంటాడనమాట. భరతుని విషాదాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి శత్రుఘ్నుడు, భరతుని యొక్క మిత్రులు అందరూ కూడా ఆయన్ని కొంచెం ఉత్సాహపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇలా ఉదాసీనంగా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని వాళ్ళు ఎంతో అంటే మామూలుగా మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా మూడ్ సరిగా లేదంటే ఏవో ఒక జోక్స్ చెప్పి వాళ్ళ మూడ్ సరి చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగా వీళ్ళు కూడా ఎన్ని చెప్పినా కూడా భరతుడికి సంతోషం కలగదనమాట. అప్పుడు వాళ్ళు ఏమైంది చెప్పు అని బలవంతం చేస్తే అప్పుడు భరతుడు ఇలా చెప్తున్నాడనమాట. రాత్రి నాకు కొన్ని పీడకలలు వచ్చాయి. ఆ కలలో నా తండ్రి అంటే దశరథ మహారాజు మాసిన బట్టలతో నిరాశ నిస్పృహలతో ఒక పర్వత శిఖరం నుండి జారి గోమయం రొచ్చులో పడటం చూశాను. అంటే గోవు యొక్క
పదార్థాలన్నమాట. గోమయంలో ఆయన పడిపోవడం చూశాను. ఆ రొచ్చులో పొరలాడుతూ మహారాజు దోసిలితో తైలపానం అంటే నూనెను తాగుతున్నాడు దోసిలితో. ఆ విధంగా చేస్తూ ఒక ఉన్మాది వలె గట్టి గట్టిగా వికటాట్టహాసం చేస్తూ ఉన్నాడు. ఆ పైన ఆ తైలమంతా శరీరానికంతా పులుముకుంటున్నాడు. ఆ తరువాత అందులో వండబడిన అన్నాన్ని తింటున్నాడు. అంతేకాకుండా అకస్మాత్తుగా ఆ దృశ్యం మారిపోయింది. సముద్రంలో నీరంతా ఇంకిపోయింది. చంద్రుడు భూమిపై రాలిపడినట్టు నాకు అనిపించింది. భూమిని అంధకారం ఆవరించింది. అంటే అంతా భూమి అంతా కూడా చీకటిగా అయిపోయింది. అగ్నిపర్వతాలు బద్దలై అంటే అక్కడ బద్దలైనప్పుడు నిప్పు రేణువులన్నీ వస్తాయి కదా, ఆ నిప్పులన్నీ విరజిమ్ముతూ ద్రవము అంటే మనం లావా అని అంటాం. మరి ఆ లావాను వెలుగక్కుతూ ఉండగా భూమి మీద అంతా కూడా రాక్షసులు స్వైర విహారం చేస్తున్నట్టు నాకు కనిపించింది. అప్పుడు ఆ దృశ్యం మాయమై నా తండ్రి దశరథ మహారాజు ఏనుగు యొక్క దంతములు విరిగిపోయి ఉండడం చూశాను. అంటే మామూలుగా వాళ్ళకు ఉంటాయి కదా అక్కడ అంబారీలు, ఆ ఏనుగులు అనమాట. ఆ ఏనుగు యొక్క దంతాలు విరిగిపోయి ఉండడం నేను చూశాను. నల్లని వస్త్రాలు ధరించి అంటే నల్లగా ఉన్నటువంటి బట్టలు ధరించి రక్తచందన లేపనము అంటే ఎర్రగా ఉన్నటువంటి చందనం యొక్క పూతను దేహమంతా పూసుకొని ఎర్రటి పూలు మాలగా చేసి దాన్ని ధరించి ఇనుప సింహాసనం మీద కూర్చుని ఉన్న మహారాజును ఒక నల్లని దేహఛాయ గల ఒక యువతి వేధించసాగింది. ఈ విధంగా జరుగుతూ ఉంది. అంటే నల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక ఆమె రాజును హింసిస్తూ ఉంది అని. చివరగా గాడిదలు లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతి వేగంగా దక్షిణ దిక్కుకు తీసుకుపోవటం నేను చూశాను. ఈ విధంగా ఈ భయానకమైన పీడకల చూసిన మీదట నా తండ్రికి అంటే దశరథ మహారాజుకు కానీ లేదా నా సోదరులలో ఒకరు కానీ నేను కానీ మరణించడం తథ్యమని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకో నా హృదయం నిరంతరం భయంతో నిండి ఉంది. నా గొంతు బొంగురు పోతూ ఉంది. నా శరీరం యొక్క కాంతి అనేది పోతూ ఉంది. నా మనస్సు గిర్రున తిరుగుతుంది. మనం అంటాం కదా, నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి అని. అలా కారణమేమీ కనిపించకుండానే ఎందుకో నాకు సిగ్గు, ద్వేషం కూడా కలుగుతున్నాయి. కాబట్టి నిజానికి ఆలోచిస్తున్న కొద్దీ ఈ పీడకల రానున్న ఏదో గొప్ప కీడును సూచిస్తున్నట్లు నాకు నమ్మకం బలపడుతుంది. నాకు ఖచ్చితంగా ఏదో అయితే అపశకునం జరుగుతూ ఉంది అని అనిపిస్తూ ఉంది అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అక్కడ అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా భరతునికి కలలో కనిపిస్తున్నట్టుగా ఉందన్నమాట. మరి ఆ విధంగా భరతుడు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా అయోధ్య నుంచి వచ్చినటువంటి దూతలు ఆ గదిలోకి ప్రవేశించారు. వాళ్ళు భరతునికి ప్రణామం చేసి, ఓ రాజకుమార, సచివులు అంటే మంత్రులు అన్నమాట, మంత్రి అయినటువంటి వశిష్ఠుడు మిమ్మల్ని అయోధ్యకు రమ్మంటున్నారు. క్షమించాలి, సచివులు కాదు, ఇక్కడ సచివులు అంటే మంత్రులు. ఇంకా వశిష్ఠుడు అంటే వశిష్ఠుడు రాజపురోహితుడు కదా, మరి మంత్రులు రాజపురోహితుడైనటువంటి వశిష్ఠుడు కూడా నిన్ను అయోధ్యకు రమ్మంటున్నారు అని చెప్తారనమాట. మరి అక్కడ అత్యవసరంగా మీ అవసరం ఉన్నది, మీరు వెంటనే రావాలని ఆయన చెప్పారు అని చెప్తారు. అప్పుడు భరతుడు వాళ్ళని అడుగుతాడనమాట, మా తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ బాగున్నారా? మా నాన్నగారు దశరథ మహారాజు క్షేమంగా ఉన్నారా? ప్రజలందరూ సుఖంగా ఉన్నారా? అని కుశల ప్రశ్నలన్నీ అడుగుతారు. వాళ్ళు ఇంకా ముందే చెప్పారు కదా అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు వాళ్ళు, మీ ముఖంలో దుఃఖం కనిపించకూడదు అని. కాబట్టి వాళ్ళు బాగున్నారు, అంతా బాగున్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని బదులు చెప్తారు. సరే, ఇంకా తనకి కూడా మనసు బాలేదు కాబట్టి భరతుడు వెంటనే బయలుదేరాలని ఆతృతతో తన యొక్క తాత అయినటువంటి కేకేయి రాజు దగ్గర సెలవు తీసుకుంటాడు. మేనమామ వద్ద కూడా సెలవు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన బయలుదేరతాడనమాట. ఆయన బయలుదేరే సమయంలో అశ్వపతి మహారాజు అంటే వాళ్ళ యొక్క తాత భరతునికి ఎన్నో అమూల్యమైనటువంటి
కానుకలు బహుమతులన్నీ ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళకు తెలియదు, అక్కడ అయోధ్య నగరంలో జరిగిన విషయాలు ఏవి కూడా వీళ్ళకు తెలియదు. ఆయన ఏమేమి ఇస్తున్నాడు? భద్రగజాలు, ధనము, 2000 బంగారు నాణాలు, 1400 గుర్రాలు, అంగరక్షకులు, ఈ విధంగా చాలా బహుమానాలు ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన యొక్క మేనమామైనటువంటి యుధాజిత్తు ఏనుగులు, గుర్రాలు, పెద్ద పులులు లాంటి వేట కుక్కలు, ఇంకా మొదలైన అనేక రకాలైనటువంటి కానుకలను ఆయనకిచ్చి పంపిస్తున్నాడు. అయితే వశిష్ఠుడు ఎంత లేంది అదే పనిగా సందేశాన్ని పంపించింటాడు అని భరతుడికి మనసులో ఏదో కీడు శంకిస్తూనే ఉన్నాడనమాట. కాబట్టి ఇంకా చాలా తొందరగా రావడంలో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి కానుకల వైపు కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. ఇంకా వెంటనే బయలుదేరి శత్రుఘ్నుడు వెంట వస్తూ ఉంటే భరతుడు తన రథాన్ని అధిరోహించి హడావిడిగా బయలుదేరుతాడు. అప్పుడు అతని రక్షణకై పంపబడినటువంటి పెద్ద సైన్యం ఉంది కదా, అంగరక్షకులు ఉన్నారు, వాళ్ళందరితో పాటు భరతుడు వస్తూ ఉన్నాడు. చాలా వేగంగా అన్ని ప్రాంతాలను త్వరగా దాటుకుంటూ 7వ రోజు నాటికి భరతుడు అయోధ్య యొక్క పొలిమేరకు చేరుకుంటాడు. మరి అయోధ్య నగరంలో మామూలుగా ఎప్పుడైనా ఊరికి వస్తూ ఉంటే అప్పుడే మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మన ఊర్లో జాతర జరుగుతుందనుకోండి, ఆ సందడి అప్పుడే తెలుస్తుంది. ఆ విధంగా అయోధ్య నగరం ఎప్పుడూ సంతోషంగా శుభసూచకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు అతను నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఎలాంటి సంతోష చిహ్నాలు లేవన్నమాట. అది దూరం నుంచి ఆయన కనిపెట్టి భరతుడు అంటున్నాడు, రాజధానిలో ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మా తండ్రికి ఏమన్నా అయిందేమో అని భరతుడు తన రథసారథితో చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు అయోధ్య నగరం యావత్తు ఊరంతా కూడా పాడుబడినట్లు కనిపిస్తూ ఉంది. ఎవరూ కూడా వాళ్ళ యొక్క వృత్తి పనులు చేయడం లేదు. కుండలు చేసేవాళ్ళు కుండలు చేయలేదు, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి, వ్యవసాయం చేయటం లేదు, దుకాణాలు తెరవలేదు, ఆలయాలు మూసివేయబడ్డాయి. మొత్తం అంతా కూడా మామూలుగా ఎప్పుడూ సుగంధ ద్రవ్యాలు చల్లి సువాసనలతో ఉండేటువంటి వీధులన్నీ కూడా మురికిగా ఉన్నాయన్నమాట. జనసంచారం అనేదే లేదు. ఎవరు చూసినా కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళే కనబడుతున్నాయి. ఆ విధంగా కనిపించేసరికి ఇంకా భరతుడికి నిర్ధారణ అయిపోయింది, ఏదో జరిగింది అని. ఇంకా వెంటనే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ విధంగా నీళ్లు కారుతున్నటువంటి కళ్ళతో ఆయన ఆ రథాన్ని దిగి వేగంగా తన తండ్రి యొక్క ప్రసాదంలోకి అడుగు పెడతాడు. మొదటగా మహారాజును సాధారణంగా ఉండేటువంటి గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన కనిపించడు. ఇంకా వెంటనే ఆత్రంగా ఆయన భరతుని యొక్క తల్లి అయినటువంటి కైకేయి యొక్క అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గదిలోకి భరతుడు వస్తూనే చాలా కాలం తర్వాత కుమారుణ్ణి చూసిన ఆనందోత్సాహాలతో కైకేయి తన ఆసనం మీద నుంచి చెంగున లేస్తుందన్నమాట. చాలా ఉత్సాహంగా. ఆమెకి ఇవేవి బాధ అనిపించటం లేదు. ఎందుకు అంటే ఇంకా నా కొడుకు మహారాజు అవుతాడు అని ఆ ఆనందంలో ఉంది ఆమె. ఇప్పుడు భరతుడు తన యొక్క తల్లి పాదాలకు ప్రణామం చేస్తే అప్పుడు ఆమె అతనిని పైకి లేవనెత్తి ప్రేమగా ఆయనను ఆలింగనం చేసుకుని ఆయనను దగ్గరగా కూర్చోబెట్టుకుంటుందన్నమాట. అప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఆయన అడిగే లోపలే కైకేయి అడుగుతుంది చూడండి. కైకేయి, మా నాన్నగారు ఎలా ఉన్నారు, మా అన్నగారు ఎలా ఉన్నారు, అతని రాజ్యం యొక్క యోగక్షేమాలు నాకు చెప్పు, అక్కడంతా బాగుంది కదా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం విశేషాలు చూసావు, చాలా సంతోషంగా గడిపావా లేదా అని ఇలా అడుగుతూ ఉంటే సరే అంతా బాగుంది, నేను బాగున్నానమ్మా అని భరతుడు చెప్తున్నాడనమాట. ఎందుకని వశిష్ఠుడు ఇంత హఠాత్తుగా నన్ను హడావిడిగా వచ్చేయమన్నారు, మన నాన్నగారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఆయన గదిలో లేరే, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తూ ఉందన్నమాట, నా ప్రియమైన కుమారా, మామూలుగా ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన సర్వభూతాలు అంటే ఏ జీవి అయినా కూడా ఎక్కడికి వెళ్తుంది, చనిపోతుంది.
ఆ విధంగానే మీ నాన్నగారు కూడా చనిపోయారు, అక్కడికే వెళ్ళారు అని చాలా నిర్లక్ష్యంగా చెప్తుందన్నమాట. ఇంకా ఆ వార్త వింటూనే అసలు భరతునికి చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఆయన నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కైకేయి, నాయన భరత, నువ్వు ఇంత దుఃఖంతో వివశుడివి కావద్దు. నువ్వు పవిత్రులైనటువంటి జ్ఞానులైనటువంటి వ్యక్తులు అంటే గొప్పవాళ్ళు స్థిర చిత్తంతో ఉంటారు. అంటే స్థిర చిత్తము అంటే సంతోషం వస్తే పొంగిపోరు, బాధ వస్తే కుంగిపోరు. కాబట్టి నువ్వు ఇలా బాధపడకూడదు నాయన, నువ్వు ఏడవద్దు అని అంటూ ఓదారుస్తూ ఉందన్నమాట. అప్పుడు భరతుడు అడుగుతాడు, మహారాజు ఎలా మరణించాడమ్మా, ఎలా చనిపోయాడు నాన్నగారు? నాకు ఆయన వెళ్ళినటువంటి విషయము ఇంతవరకు తెలియనే లేదు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇంకా తండ్రి లేకుంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు అన్న. వెంటనే ఎవరినైనా పంపించి రాముణ్ణి ఇక్కడికి పిలుచుకొని రమ్మని తెలియచేయమ్మా. రాముణ్ణి చూస్తేనే నా మనస్సు కొంత కుదుట పడుతుంది అని చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇలాంటి వార్త తెలిసినప్పుడు వాళ్ళ ఆత్మ బంధువులతో పంచుకుంటారు వాళ్ళ దుఃఖాన్ని. అప్పుడు వాళ్ళ దుఃఖం కొంతవరకు తగ్గుతుంది. కాబట్టి అందరికైనా చాలా దగ్గరవాడు, చాలా ఆత్మీయుడు అయినటువంటి అన్నతో తన దుఃఖాన్ని పంచుకోవాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ విధంగా చెప్పగానే కైకేయి చెప్తుందన్నమాట, ఏదో శుభవార్త కదా చెప్తున్నట్టు. అంటే నేను నీదే ఈ రాజ్యం అని చెప్తూనే ఇంకా భరతుడు ఇవన్నీ మర్చిపోతాడు అని ఆమె ఉద్దేశం. అని ఆమె ఇలా చెప్తూ ఉంది, మంచి వార్త చెప్తున్నట్టుగా ఏ మొహమాటం లేకుండా ఇలా చెప్తూ ఉందన్నమాట. రాముడు ఇక్కడ లేడు, 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపబడినాడు. కాబట్టి కోసల రాజ్యాన్ని ఆయన వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను నారవస్త్రాలు ధరించి అడవుల్లో ఉన్నాడు. సీత, లక్ష్మణులు కూడా రాముని వెంటే వెళ్ళిపోయారు. అయితే నీ తండ్రి ఎప్పుడూ కూడా ఆ రాముని యొక్క విరహంలోనే ఉండి రామ రామ హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఎప్పుడు వాళ్ళ గురించే తపించి తన జీవితాన్ని వదిలేశాడు, తన యొక్క శరీరాన్ని వదిలేశాడు అని చెప్పింది. అప్పటికి కూడా భరతుడు ఏమనుకుంటాడు, ఎందుకు రాముడు అడవులకు వెళ్ళాల్సి వచ్చింది? సాధారణంగా రాముడు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయడు కదా అని మనసులో అనుకుంటూ అడుగుతున్నాడనమాట వాళ్ళ తల్లిని. రాముడు ఎవరినైనా బ్రాహ్మణుని చంపి ఉంటాడా? ఎందుకు ఆయన ప్రవాసవాసానికి ఎందుకు వెళ్ళాడు అని అడుగుతాడు. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా తన మీద తప్పు లేనట్లుగా చాకచక్యంగా కైకేయి చెప్పాలని అనుకొని ఇలా చెప్తూ ఉందన్నమాట. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మనం పక్క వాళ్ళ గురించి ఎలా చాడీలు చెప్తాము ఒక్కొక్కసారి, అలా చెప్తూ ఉంది. నీవు లేని సమయంలో మహారాజు ఒకరోజు అకస్మాత్తుగా ఈ సింహాసనానికి వారసునిగా రాముణ్ణి ప్రకటించి వెంటనే మరుసటి రోజే రాముణ్ణి ఆ సింహాసనం పైన ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. కౌసల్య ఆమె కొడుకు మన మీద పెత్తనం చెలాయించాలని అనుకున్నారు. అయితే నేను ఊరుకుంటానా? వాళ్ళ యొక్క పన్నాగాన్ని అంతా నేను తిప్పికొట్టాను. ఎలాగంటే ఒకసారి యుద్ధంలో మీ నాన్న ప్రాణాలను నేను రక్షించాను. ఆ సమయంలో ఆయన నాకు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలను నేను ఇప్పుడు ఉపయోగించుకొని మనకు మేలు చేకూరేలాగా నేను చేశాను. మొదటి వరంగా నిన్ను సింహాసనం మీద ప్రతిష్ఠించాలి అని కోరాను. ఇంకా రెండవ వరంగా రాముడిని 14 సంవత్సరాల పాటు అడవులకు బహిష్కరించాను. రాముడు ఎప్పుడూ కూడా దశరథుడికి ప్రీతిపాత్రుడు. కాబట్టి రాముడు లేకపోవడం వలన ఆయన హృదయము బద్దలైపోయింది. ఆయన రామ రామ అని కలవరిస్తూ చనిపోయాడు. కాబట్టి మరణించినటువంటి నీ తండ్రికి అంతిమ సంస్కారం చేసేసి ఈరోజే నువ్వు సింహాసనాన్ని స్వీకరించి తీరాలి. ఆర్డర్ వేస్తుందన్నమాట. వెంటనే నువ్వు రాజువైపోవాలి. కాబట్టి నీ గుండె దిటువు చేసుకొని నీ దుఃఖాన్ని విడిచిపెట్టి నువ్వు వెంటనే ఈ పని చెయ్యి అని చెప్తుందన్నమాట. ఎప్పుడైతే కైకేయి ఈ విధంగా చెప్పింది, అది విన్నటువంటి భరతునిలో ఇంకా ఆగ్రహం అనేది
పెరిగిపోయింది. ఆయన ఆగ్రహావేశంతో తల్లిని ఇలా తిడుతున్నాడనమాట. ఓసి దుష్టురాలా, నువ్వు సమస్త జగత్తును నాశనం చేయటానికే అవతరించినటువంటి ఒక కాలికవై ఉన్నట్టున్నావు. నీవు నా తండ్రిని చంపి నాకు నా ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి నా అన్న రాముణ్ణి అడవులకు పంపించావు. నేను నిజంగా ఈ సింహాసనాన్ని స్వీకరిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అసలు? ఇంత కుటిలమైనటువంటి ఆలోచనలు నీకు ఎలా వచ్చాయి? నువ్వు అసలు నా తల్లివే కాదు, నా శత్రువులలోనే అతి నీచురాలైన దానివి. కాబట్టి నువ్వు చేసిన దానికి నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓ పాపాత్మురాలా, ఎందుకు ఇంత స్వార్థపూరితమైన ఆశలను నువ్వు పెట్టుకున్నావు? అసలు అవి ఎలా నెరవేరుస్తాయని నువ్వు ఆలోచించావు? నేను ఇప్పుడు వెంటనే అడవులకు వెళ్తాను, రాముణ్ణి రాజ్యానికి తీసుకొచ్చి రాజుని చేస్తాను. తండ్రి యొక్క మాటను నెరవేర్చడం కోసం రాముడికి బదులుగా నేను అరణ్యవాసం చేస్తాను. నేను అరణ్యవాసం చేస్తూ ఉంటే నా యొక్క జీవితాన్ని చూసి నువ్వు శాశ్వతంగా దుఃఖాల పాలు కావాలి. కాబట్టి రాముడు రాజైతే నేను శాశ్వతంగా ఆయన యొక్క పరిచారకునిగా, ఒక పనివాడిగా నేను వ్యవహరిస్తాను. కాబట్టి ఇదే నా జీవితం యొక్క ఆశయం అని ఆయన చాలా ఆవేశంగా చెప్తున్నాడనమాట. అసలు కైకేయి ఎలా నువ్వు అర్థం చేసుకోలేదు. కౌసల్యమాత ఎంత బాధపడుతూ ఉంటుంది. లేక లేక ఎన్నో సంవత్సరముల తర్వాత పుట్టినటువంటి ఒక్కగానొక్క కొడుకును నువ్వు ఇంత కఠినంగా ఆమె నుంచి ఎలా దూరం చేయగలుగుతావు? ఒకసారి సురభి అనేటువంటి పేరుగల దేవలోకపు కామధేనువు ఆకాశంలో వెళ్తూ ఉంది అని భరతుడు కైకేయితో చెప్తున్నాడనమాట. కామధేనువు ఆకాశంలో వెళ్తూ ఉంటే 2 ఎద్దులు అక్కడ మండు టెండలో పొలాలు దున్నుతున్నాయన్నమాట. ఒక క్రూరుడైనటువంటి హాలికుడు, అంటే వ్యవసాయం చేసే వ్యక్తి వాటితో పొలాన్ని దున్నిస్తున్నాడనమాట. అవి ఆ ఎండలో దున్ని రోజంతా కష్టపడి నీరసించిపోయాయి. ఆ విధంగా అవి నీరసించిపోయింటే అలాంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి వాటిని చూసి ఆ సురభి కామధేనువు ఏడ్చింది. ఏడుస్తే ఆ కన్నీళ్లు జారి అక్కడ కింద వెళ్తున్నటువంటి ఇంద్రుని తలపై పడ్డాయన్నమాట. అప్పుడు ఆయన తల పైకెత్తి చూస్తాడు, ఎవరు ఈ విధంగా ఏడుస్తున్నారు, వీళ్ళ యొక్క దుఃఖానికి కారణం ఏంటి అని చూస్తే అక్కడ సురభి కామధేనువు. ఏమైంది, ఎందుకు ఇలా నువ్వు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుందన్నమాట, ఈ విధంగా నా వంశంలో పుట్టినటువంటి ఈ 2 వృషభాలు ఎంత కష్టపడుతున్నాయి, వాటి బాధ చూడలేక నాకు ఏడుపు వస్తుంది, నేను ఈ శోకాన్ని తట్టుకోలేకపోతున్నాను అని. అప్పుడు ఇంద్రునికి అనిపిస్తుందన్నమాట, ఇన్ని వేల ఆవులు దూడలు ఇన్ని సంతానము ఆ వంశంలో ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ 2 కష్టపడుతుంటేనే ఆ కామధేనువు అంత బాధకు లోనైందే, మరి కౌసల్యమాత ఇంకెంత బాధపడుతూ ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నాడనమాట. చెప్పి ఈ విధంగా శపథం చేశాడు, నేను రాముణ్ణి అడవుల నుంచి తీసుకురావటం మాత్రమే కాదు, నా తండ్రి యొక్క వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం నేను రాముడిని ప్రతిజ్ఞా భంగపాటు నుంచి కాపాడడం కోసం 14 సంవత్సరములు అడవుల్లో గడుపుతాను. నా అంత నేను నిన్ను చంపలేను, నువ్వు నాకు తల్లివి కాబట్టి నీ ముఖం ఎవరికి చూపించద్దు, వీలైతే నువ్వు ఏ అగ్నిహోత్రంలోనో పడిపో లేదా ఉరేసుకొని నువ్వు చనిపో, అదే నీకు మంచిది అని ఆయన మాట్లాడుతున్నాడనమాట. ఆ విధంగా ఆ మాటలని తర్వాత భరతుడు ఇంకా ఆ ఆవేశంలో అంత దుఃఖంలో అలసిపోయి స్పృహ కోల్పోయి నేలపైన పడిపోతాడు. అప్పుడు చాలాసేపటి తర్వాత అతను కోలుకొని అక్కడ చేరినటువంటి మంత్రులను చూస్తూ, అంటే ఇంకా భరతుడు వచ్చినాడని తెలిసి మంత్రులందరూ అక్కడికి వచ్చి ఉన్నారనమాట. వాళ్ళందరితో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఈ లోకానికి చక్రవర్తి కావాలనే కోరిక నాకు లేదు, ఎందుకంటే నాకన్నా పెద్దవాడైనటువంటి రాముని యొక్క సేవనే నాకు ముఖ్యము, నేను ఆయన సేవకునిగానే అనుకుంటున్నాను. కాబట్టి దూర ప్రాంతంలో ఉండిపోయినందువల్ల నాకు నా తల్లి యొక్క కుతంత్రాల గురించి ఏమాత్రము తెలియనే లేదు.
కాబట్టి రాముని యొక్క వనవాసంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు, దయచేసి నన్ను నమ్మండి. కైకేయి యొక్క కోరికలు నా కోరికలు కావని మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళతో చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నాడు ఏమని అంటే, ఈ కైకేయి భరతుడు కలిసి ఇలా చేశారేమో అని వీళ్ళు అనుకుంటున్నారేమో అని, ఇందులో నాకు ఎటువంటి సంబంధము లేదు, అసలు ఈ విషయం నాకు తెలియనే తెలీదు, నేను ఎప్పటికీ రాముని యొక్క దాసుణ్ణే అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్పి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ తన పన్నాగాల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పుడు కైకేయి మనసులో అనుకుంటూ ఉంది, నా పథకాలన్నీ నాశనమైపోయాయి అని ఆమెకు అర్థమైపోయింది. ఒక్కసారిగా ఆమె భ్రమలన్నీ కూడా పటాపంచలైపోయినాయన్నమాట. ఏదో పీడకల నుంచి మేల్కొన్నట్లుగా ఆమెకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకు బుద్ధి వచ్చేసింది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. ఆమె కన్నులు అశ్రుపూరితాలైనాయి. ఇప్పుడు ఆమెకు బాధ అనేది తెలుస్తూ ఉందన్నమాట. ఆమె హృదయం అంతా కూడా దుఃఖపూరితమైపోయింది. ఈలోగా భరతుడి యొక్క కంఠం, ఆయన యొక్క స్వరం విన్నటువంటి కౌసల్య అతన్ని కలుసుకుందామనేసి బయలుదేరింది. కానీ మార్గ మధ్యంలోనే ఆమె సొమ్మసిల్లి పడిపోతుందన్నమాట. అంటే ఇంకా ఆమె ఆవేశము ఆపుకోలేక ఉంటుంది. ఎందుకంటే ఇంకా కుట్ర పన్నినటువంటి భరతుడు వచ్చాడు. అసలు ఇంకా అతన్ని చూస్తేనే ఆమెకు చాలా బాధ అనేది వస్తుంది. అందుకని ఆమె ఆ బాధ తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతుంది. అప్పుడే భరతుడు శత్రుఘ్నుడు ఆ కౌసల్యను నేల మీద పడి ఉండడం చూసి పైకి లేవనెత్తి తమ కన్నుల నుండి వస్తున్నటువంటి అశ్రువులు జారుతూ ఉండగా ఆమెను ఆలింగనం చేసుకుంటారు. అయితే తన ఎదుట ఉన్నటువంటి భరతుణ్ణి చూసి కౌసల్య మేలుకొని ఇలా చెప్తుందన్నమాట, ఎప్పటి నుంచో నువ్వు రాజ్యాన్ని కోరుకుంటున్నావు, ఇప్పుడు తిరిగి వచ్చావు, నీ పథకం ప్రకారమే అంతా చక్కగా జరిగిపోయిందిగా, ఇంకా నీకు సంతోషమేనా, ఇంకా చాలా సంతోషంగా ఈ రాజ్యాన్ని ఏలుకో అని ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఆ మాట వినంగానే భరతునికి చాలా బాధ అయిపోతుంది. చాలా బాధ అయిపోయి ఆయన కొంతసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోతాడనమాట. ఏమీ మాట్లాడలేక ఆ విధంగా చూస్తూ ఆయన కౌసల్యమాత యొక్క పాదాల మీద పడి చేతులు జోడించి ఇలా చెప్తూ ఉన్నారనమాట, అమ్మ, రాముని యొక్క అరణ్యవాసంతో నాకే సంబంధము లేదు. కైకేయి ఏం చేస్తూ ఉందో నాకు అసలు తెలియనే తెలియదు. నాకు అసలు తెలియనే తెలియదు. రాముణ్ణి నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది కదా, మేము ఎలా పెరిగాము, నేను అలాంటి వాణ్య. రాముడు వనవాసానికి వెళ్ళడము, తండ్రి మరణించడము, ఇవన్నీ తెలిసి నేనెంత బాధపడుతున్నానో నీకు కనిపించటం లేదా? ఒకవేళ నా అమాయకత్వం పైన నీకు నమ్మకం కలగలేదంటే నేను శబ్దం చేస్తున్నాను. ఒకవేళ నాకు ముందే నా తల్లి యొక్క కుట్రలు తెలిసి నేను గమ్మనే ఉండింటే, అంటే నేను ఏ విధంగా ఖండించకుండా నేనే కావాలని ఈ పని చేసి ఉంటే, అప్పుడు ఖచ్చితంగా నాకు ఎలాంటి పాపం వస్తుంది అంటే, ఒక మహారాజును, గోవును, స్త్రీని, శిశువును లేదా వృద్ధుడిని హత్య చేస్తే ఎంత పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక. అంతేకాకుండా మగువ, మాంసము, మందు, జూదములు ఇలాంటి వ్యసనాలకు లోనైన వాళ్ళకు ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు వస్తుంది. పుణ్యపురుషులు అయినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళను ఎవరైతే అవమానిస్తారో వాళ్లకు ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపము నాకు వస్తుంది. అంతేకాకుండా ఎవరి ఇంటినైనా కాల్చినప్పుడు లేదా మిత్రులకు ద్రోహం చేసినప్పుడు, అంటే వాళ్ళ యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసి మిత్రద్రోహం చేసిన వాళ్లకు ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపము నాకు వస్తుంది. అన్యాయమైన తీర్పులు చెప్పే వాళ్ళకు ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం నాకు రావాలి. దప్పికొన్న వాళ్లకు నీటి నిల్వ ఉన్నా కూడా నీళ్ళనివ్వడానికి నిరాకరించిన వాళ్లకు ఎలాంటి పాపం వస్తుందో, సంతానం కోరి తనను సమీపించినటువంటి భార్యను తిరస్కరించిన వానికి ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపము. ఇంకా
గురువు ఎంతో శ్రమించి శాస్త్రాన్ని మదించి ఆ సారాన్ని బోధ చేస్తే అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి శిష్యునికి ఎటువంటి దుర్గతి పొందుతాడో అలాంటి పాపం నాకు వస్తుంది. లేగదూడ తాగనీయకుండా 10 రోజుల పాలను జున్ను వండుకుని తిన్నవారికి ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు వస్తుంది. కాబట్టి ప్రియమైన కౌసల్యామాత, సాక్షాత్తు నా ప్రాణము, నా అస్తిత్వము అంతా రాముడే, నా ఆత్మ రాముడే. ఆయన సేవకు నేను అంకితం అవుతాను తప్ప నాకు ఈ రాజ్యం మీద ఆశ అనేది లేనే లేదు. నాకు వేరే జీవితాశయమే లేదు. దయచేసి నన్ను నమ్ము తల్లి అని ఆమె పాదాలపైన పడి ఆయన ఏడుస్తాడనమాట. అప్పుడు ఆ మాటలు వినినటువంటి కౌసల్య తన సందేహాలన్నీ వదిలేస్తుంది. అయితే ఓహో, భరతుడు తను తెలిసి ఈ పని చేయలేదు, తన తల్లి యొక్క దుశ్చర్యలే ఇవన్నీ కూడా అని నమ్ముతుందన్నమాట. నమ్మి భరతుని యొక్క అమాయకత్వానికి ఆమె చాలా బాధపడి ఆయనను లేవనెత్తి ఆయన శిరస్సును తన ఒడిలో పెట్టుకొని చెప్తుందన్నమాట. నాయనా, నువ్వు ఇంతగా దుఃఖించొద్దు, నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు ఇంకా బాధపడొద్దు నాయనా అని ఓదారుస్తుంది. మరి వారిద్దరూ కలిసి ఆ రాత్రి చాలా బాధతో గడుపుతారు. కౌసల్యమాత దగ్గరే భరతుడు, శత్రుఘ్నుడు ఆ రోజు గడుపుతారనమాట. మరుసటి రోజు ఉదయము వశిష్ఠుడు భరతునితో ఇంకా ఇలా చెప్తాడు. ఇంకా నువ్వు దుఃఖించడం మాని ఇంకా జరగవలసిన పనులు చూడు నాయనా. నువ్వు నీ తండ్రి యొక్క మృతదేహానికి దహన సంస్కారం చెయ్యి అని చెప్తారు. అప్పుడు వశిష్ఠుడు వెంట వస్తూ భరతుడు శ్మశాన వాటికకు వెళ్తాడు. దశరథ మహారాజు యొక్క భౌతిక కాయాన్ని తైలభాండంలో నుంచి తీసి బాగా అలంకరించినటువంటి ఒక శకటం మీద, అంటే ఒక చక్రాలున్నటువంటి బండి మీద ఉంచుతారు. అది చూసినటువంటి భరతుడు ఒక్కసారిగా ఇంకా ఆయన కంట్రోల్ తప్పిపోతాడనమాట. భయంకరంగా ఏడవడం మొదలు పెడతాడు. ఆ విధంగా ఆయనను అసలు నిరోధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అంతగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అంతిమ సంస్కార విధులన్నీ పూర్తి చేయాలి కాబట్టి నువ్వు కొంచెం స్థిమితంగా ఉండాలి నాయనా అని వశిష్ఠుడు ఆయనకు నచ్చచెప్తాడు. ఆ విధంగా శ్మశాన వాటికకు అంతిమయాత్రగా బయలుదేరుతారు. ప్రజలందరూ కూడా ఆ శకటానికి ముందు నడుస్తూ మార్గం మీద పుష్పాలు చల్లుతూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన యొక్క దేహాన్ని చితిపైన ఉంచి బ్రాహ్మణులు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా చితికి నిప్పు అంటించడం జరుగుతుంది. మహారాజు యొక్క రాణులందరూ కూడా తమ హోదాను అనుసరించి పల్లకీలలో అక్కడికి వస్తారు. అది వాళ్ళ యొక్క ఇక్ష్వాకు వంశం యొక్క సాంప్రదాయం. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటే ఆ ధ్వనితో ఆ వాయుమండలం అంతా కూడా నిండిపోతుంది. ఆ తర్వాత అందరూ కూడా సరయూ నది తీరానికి వెళ్ళి దశరథ మహారాజు యొక్క ఆత్మకు జలతర్పణాలు వదులుతారు. ఆ తర్వాత 10 రోజులు అశౌచం పాటించబడుతుంది. భరతుడు 2 రోజుల పాటు మిగిలిన కర్మకాండలన్నీ కూడా నిర్వర్తిస్తాడు. ఇంకా 12 రోజుల చివరిలో భరతుడు బ్రాహ్మణులకు దాన ధర్మాలన్నీ చేస్తాడనమాట. 13వ రోజు నాడు ఉదయాన్నే భరతుడు, శత్రుఘ్నులు సరయూ నదిలో నిమజ్జనం చేయాలనేసి దశరథ మహారాజు యొక్క అస్థికలు, చితాభస్మం సేకరించడానికి చితి వద్దకు వెళ్తారు. కానీ శ్మశాన వాటికకు వచ్చి ఆ మహారాజు గారి అవశేషాలను చూస్తూనే వాళ్ళిద్దరూ ఇంకా దుఃఖం తట్టుకోలేకపోతారనమాట. దుఃఖంతో అక్కడ నిశ్చేష్టులైపోతారు. ఆ తర్వాత వాళ్ళు విలపిస్తూ, ప్రియమైన తండ్రి, మిమ్మల్ని ఇలా వదిలేసి మేము ఎలా ఉండగలము, మమ్మల్ని నువ్వు ఎలా వదిలేసి వెళ్ళిపోయావు అని వాళ్ళు రోదిస్తూ ఉంటారు. అప్పుడు వశిష్ఠుడు మళ్ళీ భరతుని ఓదారుస్తూ, ప్రియమైన రాజకుమారా, నీ విధులను త్వరగా నువ్వు నిర్వర్తించు. ఎందుకంటే తర్వాత జరగాల్సిన కార్యములు చాలా ఉన్నాయి. నీ తండ్రి యొక్క దేహం నుండి వచ్చినటువంటి అస్థికలను, చితాభస్మాన్ని సేకరించు. శ్మశాన స్థలమును శుభ్రపరిచిన తర్వాత సరయూ నదికి వెళ్ళి ఆ అవశేషాలను నిమజ్జనం చేయి అని చెప్తారు. సరే అని ఇంకా ఇక్కడ అవన్నీ మామూలే నాయన, ఇంకా
పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. మనము రోధించటం వలన ఎలాంటి లాభం లేదు. సుఖదుఖాలు అనేవి, లాభ నష్టాలు, పుట్టుక మరణము అనేవి అన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాని కోసం నువ్వు ఇంతగా దుఃఖించవద్దు నాయనా. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి నీవు ఈ విధంగా ఇంతగా శోకించకూడదు అని చెప్తున్నాడనమాట. తర్వాత కర్మకాండలన్నీ పూర్తి చేయబడతాయి. తర్వాత తిరిగి తన యొక్క భవనానికి భరతుడు వస్తాడు. వచ్చి అడవులకు వెళ్ళి సీతారామ లక్ష్మణులను తిరిగి తీసుకురావటం గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము రేపటి తరగతిలో తెలుసుకుందాం. హరే కృష్ణ.